రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా చూస్తున్నాం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు ఏంటి, వాస్తవ కోణాలు ఏంటి అనేది కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను. మిత్రులారా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని గతంలో ప్రశ్నించాం, ఇప్పుడు ప్రశ్నించాం. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా తప్పులను ఎత్తి చూపుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల యొక్క గొంతుకను వినిపించాను. ప్రస్తుతానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 325 రోజులలో జరిగిన తప్పులను ఎత్తి చూపే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అనుక్షణం నాపై పోలీసులు ఏ విధంగానేగా ఉంది, దాంతోపాటు ఏ విధంగా అక్రమ అరెస్టులు జరిగాయి, ఎన్ని కేసులు నమోదయ్యాయనేది కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతానికి మరొక బాధాకరమైన సంఘటన ఏంటంటే, పూర్తి స్థాయిలో అనేక రకాల ఎగుడు దిగుడులు అంటే ఎత్తుపల్లాలను ఎదుర్కొంటూ పూర్తి స్థాయిలో ప్రజలకు నీతి నిజాయితీ నిబద్ధతతో కూడిన వాస్తవాలను తెలియజేసే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను. దాంట్లో భాగంగా అకస్మాత్తుగా జరిగిన ఒక చిన్న పరిణామంలో భాగంగా మీ అందరి సహకారాన్ని కోరబోతున్నాను. ఏంటి అంటే, పూర్తి స్థాయిలో కూడా షార్ట్ సర్క్యూట్ వల్ల మన వైఆర్ టీవీకి సంబంధించి ఒకసారి చూడొచ్చు, ఏసీలు కానీ సిస్టమ్స్ కానీ అన్నీ కూడా పోయినాయి. సో పూర్తి స్థాయిలో మీ సహకారం అనేది మాకు ఖచ్చితంగా అందించండి. స్క్రీన్ మీద మీకు కింద కనబడుతున్న అకౌంట్ నెంబర్లో మీ సహకారాన్ని అయితే ఖచ్చితంగా కూడా అందించే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఒకసారి ఇక్కడ చూడొచ్చు. ఎందుకంటే పేద మధ్యతరగతి కుటుంబాల నుండి వచ్చిన వాళ్ళమే కేవలం ప్రశ్నించాలనే తత్వంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా సమస్యలను ఎత్తిచూపే పరిణామం అయితే చేస్తున్నాను. సో దాంట్లో భాగంగా మీకు వార్తలు నిలిచిపోకుండా ఉండేందుకు మరో ప్రయత్నంలో భాగంగా మరొక రకంగా బయట నుండి చేసే ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. సో పూర్తి స్థాయిలో మీ సహకారం అందించండి. మీ సహకారం అందిస్తేనే మళ్ళీ రెగ్యులర్ లైవ్ అనేది జరుగుతుంది. ఇక పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా సహకారం చేస్తారని ఆశిస్తున్నాను. రైట్, ఇక వార్తల్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. దాంతోపాటుగా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్రతి అంశాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. లైవ్ కింద ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. దాంతోపాటు షేరు పూర్తి స్థాయిలో కూడా షేర్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి.